తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఉద్యోగులు, పింఛన్దారులకు శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో మరింత మెరుగైన వైద్య సదుపాయం అందించేలా చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు గుడ్ న్యూస్. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ప్రమాదాల విషయంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్లతో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు వచ్చేలా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు 17,70,000 మంది ఉద్యోగులు, పింఛనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డులు అందజేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది. ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్, ఉద్యోగస్తులు కట్టకుండా ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి 1,25,00,000 రూపాయలు వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు వచ్చే స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిఎస్హెచ్ బిల్లు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 1998 వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఆసుపత్రుల్లో చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది సర్కార్. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులు. గత ఏడాది సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందంలో 2,000 కోట్ల రూపాయల ఈక్విటీని ఏకమొత్తంగా ఎల్ఎన్టీకి చెల్లించేలా 13,000 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకొచ్చింది. ఆ తర్వాతే స్వాధీన ప్రక్రియ మొదలైంది. శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షాలు వారి సూచనలు, సలహాలు కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలుకి సంబంధించిన అంశాల్లో తీసుకోవాలని కూడా కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.